అంటే హైడ్రా మీరు ఓవరాల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతవరకు బెస్ట్, కొంతవరకు భూమిని రక్షించడంలో కావచ్చు, చెరువుల పరిరక్షణకి మంచి పేరు వచ్చింది. డెఫినెట్. ఎందుకంటే చాలా మంది ఈ రోజున ఇక్కడ పేపర్లు చదివా, అందరు హైడ్రాకు వచ్చి మా ఏరియాని చెరువులు చేయండి, ఇక ఈ రోడ్డు నీళ్ళు ఆక్యుపై చేసిండ్రు, ఇక్కడ పార్కును ఆక్యుపై చేసిండ్రు చెప్తున్నారు. ఏదో ఒకటి లేనప్పుడు, ఇంతకుముందు హైదరాబాద్ అనేది 30 లక్షలు 40 లక్షల పాపులేషన్ అండి, ఈరోజు 1 కోటి అబౌవ్ 1,20,00,000 పాపులేషన్ ఉంది. దీన్ని ఈ రోజు మనం రక్షించుకోకుంటే ముందు ముందు ఇది ఏ విధంగా అవుతుంది? ఇక్కడున్న ఇండస్ట్రీస్, ఇక్కడున్న ఐటీ కంపెనీలు అన్నీ వేరే స్టేట్స్కి పోయేదానికి ఆస్కారం ఉంది. అప్పుడు ఎంప్లాయ్మెంట్ మన యువతకు కష్టం అవుతుంది. కాబట్టి మంచి టైంలో రియల్గా చెప్పాలంటే రైట్ టైం ఒక డిసిషన్ తీసుకున్నారు హైడ్రా. ఇప్పటికైనా ఏదైతే మూసీనో లేకుంటే ట్యాంక్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, వాటిని పరిరక్షించే బాధ్యత అనేది హైడ్రా తీసుకుంది. అది మంచిది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు అలా వ్యాఖ్యానించడం వెనక ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారికి ఏంటంటే కొంత మూసీలో కొంత ఓటర్స్ ఉన్నారు, వాళ్ళని ఏదో చేయాలి, వాళ్ళని ఏదో ఒక అల్లరి అయితే క్రియేట్ చేయాలి కదా. దానివల్ల అంత తప్ప కేసీఆర్ కూడా దేనికోసం పాటుపడాలి? ఓకే బై, మీరు హైడ్రా ఈ ఏరియాలో వీళ్ళు డిస్ప్లే చేద్దాం అంటున్నారు, వాళ్ళకి ఎక్కడ కల్పిస్తారు వసతి చేయండి, దానికోసం మీరు ఫైట్ చేయండి. అంతేగాని వాళ్ళు అదే మూసీలో ఉండాలి, వరదలు వస్తే వాళ్ళు కొట్టుకపోవాలి. మరి అక్కడ ఇంట్లో ఎప్పుడో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉన్నారు, వాళ్ళు పోవాలంటే కష్టమే. అది కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారు. కానీ ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ పెద్ద ఎత్తున క్లౌడ్ బర్స్ట్ అవుతుందండి. మొత్తం ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ మొత్తము సిమెంట్ జంగల్ అయిపోయింది, వాటర్ ఎక్కడికి పోయేదానికి ఫ్లో లేదు, ట్యాంక్స్ అన్ని కబ్జాలు అయిపోయినాయి. సో వాటర్ అంతా మూసీ నుంచే పోవాలా, అంతే కదా, మూసీ తప్ప ఇంకేది లేదు. మరి మూసీ మొత్తానికి పోయినప్పుడు మనం ఒక 20 ఏళ్ళ కింద ఒకసారి చూసినాం, పెద్ద ఎత్తున వరదలు వచ్చి మొత్తం ఓల్డ్ సిటీ మొత్తము ఫ్లడ్ అవుట్ అయిపోయింది, మొత్తం ముంపుకు గురి అయిపోయింది. ఆ విధంగా పరిస్థితి వస్తే అక్కడున్న పేదవాళ్ళకు, వాళ్ళకి అప్పటిదాకా ఉన్న చిన్న చిన్న సామాన్లు అవో ఇవో డబ్బులో ఏదో ఉన్నాయి, అంతా కొట్టుకొని పోతుంది, మనిషి కూడా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అలాంటిది ఆపాలనే ఉద్దేశంతో హైడ్రాని తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అనేది పెద్ద గ్లోబల్ సిటీ అవుతుంది. గ్లోబల్ సిటీ కావాలంటే ఏముండాలి? కొన్ని హంగులు అలవాటాలు ఉండాలి. అంటే ఏదైతే ఇంత పెద్ద ఎత్తున 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారే ఇచ్చిపోయింది కదా. హైదరాబాద్ కు 60 ఫ్లోర్లు అవసరం ఉండేనా? కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. అంతకుముందు 20 ఫ్లోర్లే పెద్ద ఎత్తున ఉండే, కేసీఆర్ గారు 60 ఫ్లోర్ తీసుకొచ్చిండ్రు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ అమ్మిండు. ఇవన్నీ వస్తే ఇప్పుడు ఆ వరద అనేది పోయలేకుండా ఆగిపోయింది. అలాంటిది మళ్ళీ వరద ఈ మూసీలో పడి మొత్తం ముంపుకు గురి చేస్తుంది. ఇవన్నీ మరి ఆయన ఆలోచించకుండానే ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు. 100% అంతే కదా. అంతే, తప్పుదో పట్టించొద్దు. నిజంగా ప్రజలకు మేలు జరగాలంటే ఏమనాలి? బై ఇది వరదలు వచ్చినప్పుడు వీళ్ళు పోతుంది, ఇది ముంపులో ఉంది, ఇది మూసీలో ఉన్నది, వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు, వీళ్ళని ఏ విధంగా వాళ్ళను తిరిగి రిహాబిలిటేట్ చేస్తారు అనేది మీరు ఆలోచన చేసి అది చేసినాక మీరు చేయండి అని అంటే అది బాగుంటుంది. మీరు దాంట్లో ఉండనియండి, వాళ్ళు మాకు ఓట్లు తొలగిస్తా ఉంటే అది తప్పు. మీరు ఈ మాట ఏదో 30 ఏళ్ల కింద మాట్లాడే విషయం. ఎందుకంటే హైదరాబాద్ అప్పుడు చాలా చిన్నది, 40-50 లక్షలే ఉంది పాపులేషన్ అప్పుడు, ఓకే. కానీ ఇప్పుడు ఇంత పాపులేషన్ అన్నప్పుడు మొత్తం వరద ఒకే ఏరియాలో పోతుంది, మొత్తం ట్యాంక్స్ అవుట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఆయన మాట్లాడు తప్పు.